రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో టోకాసీతమ్మ భోజన పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని, దీన్ని బట్టి మన ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోందని, ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు శాతం పెరగడమే కాకుండా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవగలరని, ఇది మంచి ప్రభుత్వమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ మరియు వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సంబంధిత అధికారులతో కలిసి డోకాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మన రాష్ట్రంలోని నేడు జూనియర్ కళాశాలలో డోకాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి ప్రారంభం చేశారని, మన జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలోని చంద్రబాబు నాయుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, మంచి విద్యను అందించాలని, మంచి పౌష్టికాహారం అందించే కార్యక్రమం అమలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డోకాసీతమ్మ బడి భోజన పథకం అమలు చేస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల నందు కూడా డోకాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి కలిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా వారు కృషి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. మధ్యాహ్నం భోజనం పెట్టాలని కాన్సెప్ట్తోనే ఆయన కూడా ఆలోచించి పిల్లలు పుష్టిగా ఉండాలి, బాగా చదువుకోవాలి కాన్సెప్ట్తో కొంతమంది పేదవాళ్ళు కూడా ఉదయం వస్తారో తెలియదు, మధ్యాహ్నం కూడా వస్తుండి పిల్లలు వీటిని కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మధ్యాహ్న భోజనం కలుపుకుంటూ పిల్లల్ని కూడా మనం ఆదుకున్నట్టు అవుతుంది. వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే మన లోకేష్ బాబు కూడా పదే చెప్తూ ఉంటాడు, ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, క్వాలిటీలో బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, మంచి పోషకాహారం పెట్టాలని ఉద్దేశంతోనే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు రావడం చాలా సంతోషం. ఇంకా కూడా ఇక్కడ సమస్యలు గతంలో మీరు అందరూ చూశారు. ఈ గ్రౌండ్ కూడా గతంలో పాట పాడుకొని అందరూ కూడా పంచుకోవాలని చూశారు. కానీ దురదృష్టం, ఆ రోజు నేను ఎమ్మెల్యే కావడం మొట్టమొదటిగా మన దృష్టిలో రావడం వెంటనే ఆపాం. అప్పటికి 4-5 ప్లాట్లు ఆల్రెడీ టెండర్ కూడా వేసుకొని తీసుకున్నారు. ఒక 7 ప్లాట్కి డోకాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పటి వరకు 10th క్లాస్ వరకు వెళ్ళి దాన్ని మనము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా 11-12 తరగతి విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం డోకాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మనం ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించాము. దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గౌరవ వెంకటగిరి శాసనసభ్యుల గారితో పాటు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలందరితో కలిసి భోజనం చేసి రుచి ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయటం జరిగింది. క్వాలిటీ చాలా బాగుంది. ఇదే క్వాలిటీని ప్రతిరోజు మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళ శరీర అవసరాల మేరకు ఏదైతే పోషకాలు ఇవన్నీ కావాలో, బ్యాలెన్స్ డైట్ ఉండాలో దానికి మేరకు మనకి ప్రభుత్వం కూడా ఈ మెనూని ప్రత్యేకమైనటువంటి మెనూని ప్రతిరోజు డిఫరెంట్ మెనూని కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దాని మేరకే ప్రతిరోజు కూడా మెనూ మేరకే మనం మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే చాలామంది పిల్లలతో మాట్లాడిన తర్వాత చాలా కుటుంబాల్లో ఇక్కడ పేద ప్రజలందరూ కూడా ఉదయం 4:30కి లేచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రోజు క్యారేజ్ తయారు చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు స్కూల్కి కాలేజీకి రావాలంటే. ఇలాంటిది కష్టాన్ని నుంచి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉపశమనం కల్పించి, వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా ఉపశమనం కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా దీన్ని మంచిగా వాడుకొని వాళ్ళ ఆరోగ్యాలు పెంపొందించుకొని బాగా చదువుకుంటారని ఈరోజు అందరి పిల్లలకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో పనిగా చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనకు డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి సెన్సిటైజ్ చేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ని కూడా పిల్లలకి దాని మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది.
అదేవిధంగా లోకల్ స్కూల్లో కొన్ని సమస్యలు ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల కొత్త ఆర్ఓ ప్లాంట్ అడిగినా అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యుల గారి రిక్వెస్ట్ మేరకు. అదేవిధంగా రోడ్డు ఒకటి స్కూల్కి అడిగిన రోడ్డును కూడా ఎన్ఆర్జీఎస్ నిధులతో మనం రోడ్డును కూడా గౌరవ శాసనసభ్యుల గారి రిక్వెస్ట్ మేరకు ఖచ్చితంగా రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది.